ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సంక్రాంతి పండుగ 2026లో ఎప్పుడు జరుపుకోవాలి, ఎటువంటి నియమాలు, ఆచారాలు పాటించాలో తెలుసుకుందాం. ముందుగా సంక్రాంతి పండుగ అంటే మన తెలుగువారి ప్రధాన పండుగ. ఈ పండుగ 2026లో జనవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు బుధవారం భోగి, జనవరి 15 గురువారం మకర సంక్రాంతి. అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి అని అంటాం. మకర సంక్రాంతిగా పిలుస్తాము. అలానే ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. జనవరి 16 శుక్రవారం కనుమ పండుగ. సంక్రాంతి అనేది కేవలం పండుగ కాదు, ఇది వ్యవసాయానికి సంబంధించిన జీవనాధారమైన పండుగ. ఈ పండుగ నుంచి మనం కొన్ని నియమాలు అలానే ఆచారాలు తెలుసుకోవాలి. ముందుగా ఇల్లు పూర్తిగా శుభ్రం చేయాలి. పాత పనికిరాని వస్తువులను తొలగించాలి. దానితో నెగిటివిటీ దూరం అవుతుంది, మన కుటుంబంలో ఉన్న సఖ్యత పెరుగుతుంది. అలానే ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గులు వేయాలి. ముగ్గుల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి పూజించాలి. దానితో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలానే మొదటి రోజైన భోగి రోజు పాటించవలసిన నియమాలు. భోగి అంటే త్యాగం, అంటే పాత వాటిని వదిలి కొత్త జీవితం ప్రారంభించడం. భోగి రోజున తెల్లవారుజామున లేసి భోగి మంటలు వేయాలి. దానితో భోగభాగ్యాలను కలుగజేస్తుంది, సిద్ధింపజేస్తుంది. పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. దానితో పిల్లల జీవితంలో ఆరోగ్యం, ఆయుష్, సంతోషం సమకూరుతాయి. అలానే దిష్టి దోషాలు తొలగుతాయి. సంక్రాంతి పెద్ద పండుగ రోజున చేయవలసిన పనులు. అభ్యంగన స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయడం అత్యంత ముఖ్యం. ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి సూర్యభగవానికి అర్ఘ్యం వదిలి ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పఠించాలి. పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి. అలానే కొన్ని ప్రాంతాల ఆచారాల ప్రకారం ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవారు సాయంత్రం వేళ బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి ముత్తైదువులకు తాంబూలాలు అందజేస్తారు. అలానే మన సాంప్రదాయాలను ముందుకు తీసుకొస్తారు. ఈ విధంగా కొన్ని ఆచారాల ప్రకారం ఈ సంక్రాంతికి దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఎటువంటి దానం చేసినా ఎంతో పుణ్యం, శుభప్రదం కలుగుతుంది. సంక్రాంతి అంటే పెద్దల పండుగ అని కూడా అర్థం. కాబట్టి మన పెద్దలను, పూర్వీకులను పూజించడం ద్వారా మనకు వాళ్ళ ఆశీర్వాదాలు అందుతాయి. అలానే మకర సంక్రాంతికి మకర జ్యోతి దర్శనం శుభప్రదం. కనుమ మూడవ రోజున పాటించవలసిన నియమాలు. కనుమ రోజున పశువుల పాత్ర ఎంతో కీలకం. అంటే వాటికి పూజలు నిర్వర్తించాలి. అలానే గోమాతను పూజించాలి, సంరక్షించాలి. గోవులో సకల దేవతలు నివృత్తై ఉంటారు కాబట్టి మన దోషాలు తొలగుతాయి పూజించినట్లయితే. అలానే కనుమ రోజున ప్రయాణాలు చేయరాదు. కనుమ రోజు అత్యంత వైభవంగా జరిగే ప్రబల తీర్థాన్ని చూసినా, దర్శించినా మన పాపాలు తొలగుతాయి, మన అలానే కోరికలు సంక్రాంతి మీ నెరవేరుతాయి. జీవితంలో కొత్త ఆశలు, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్